బ్రేకింగ్ న్యూస్ కశ్మీర్ పై అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కశ్మీర్లో ఏం జరుగుతుందో తెలుసా, ఎల్ఓసిలో ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు నేను మీకు ఆ వివరాలను అందించబోతున్నాను. మొత్తం కశ్మీర్ అంతటినీ కూడా మన భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి, అణువణువును కూడా గాలిస్తూ ఉన్నాయి. కశ్మీర్లో ఇంకా చాలామంది ఉగ్రవాదులు ఉన్నారు. వాళ్ళ సమాచారాన్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళని కాల్చి చంపడానికి భద్రతా బలగాలు ప్రాణాలకు తెగించి అణువణువును కూడా గాలిస్తున్నాయి. నిన్న కూడా ఒక ఘటన జరిగింది. భద్రతా బలగాలు ఉగ్రవాదులు ఒక చోట ఉన్నారు అనే సమాచారంతో ఒక ఇంట్లోకి వెళ్లడంతో అక్కడ ఐఈడీలు అమర్చిన విషయాన్ని చూసి భద్రతా బలగాలు వెనక్కి వచ్చేశారు. భద్రతా బలగాలు ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఐఈడీలు యాక్టివేట్ అయ్యాయి. అంటే భద్రతా బలగాలను ట్రాప్ చేయడానికి, మరింత నష్టం చేయడానికి ఇప్పటికీ టెర్రరిస్టులు అక్కడ పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. భద్రతా బలగాలను మార్చాలి అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన భద్రతా బలగాలు ముందుగానే పసిగట్టి బయటకు వచ్చి ఆ ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేశాయి. ఈరోజు కూడా మరో ఉగ్రవాది ఇంటిని మన భద్రతా బలగాలు పేల్చేశారు. అంతేకాదు ఇప్పటికే లష్కరే తోయిబా టాప్ కమాండర్లో ఒకడైన ఆతిఫ్ లల్లీని మన భద్రతా బలగాలు కాల్చి చంపేశాయి. వాడి సన్నిహితులను కూడా కాల్చి చంపేశాయి. నిన్న 2 ఉగ్రవాదులను మన భద్రతా బలగాలు కాల్చి చంపేశాయి. ఇప్పుడు ఎల్ఓసిలో ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఈ సమయంలో మనం తోక జాడించకూడదు అనే కనీస బుద్ధి కూడా పాకిస్తాన్కు లేదు. ఎల్ఓసిలో ఇప్పటికీ తోక జాడిస్తోంది. ఎల్ఓసిలో మన భద్రతా బలగాలపైకి కాల్పులు జరుపుతోంది పాకిస్తాన్. దీన్ని మన బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉన్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎల్ఓసిలో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తేడా వస్తే మీ తాట తీస్తామనే సంకేతాలను భారత్ పాకిస్తాన్ వైపు చెబుతూ ఉన్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం తన వంకర బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. ఎల్ఓసిలో కాల్పులకు తెగబడుతూనే ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఈ ఇల్లు కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారా? మంటల్లో కాలిపోతుంది. ఆ బాంబుల పేలుడుతో ఆ ఇల్లు దహనం అయిపోతుంది. చూస్తున్నారా? ఆ ఇల్లు ఎవరిదో కాదు, కశ్మీర్లో ఉన్న ఒక ఉగ్రవాదికి చెందిన ఇల్లు అది. ఆ ఇంట్లో ఉగ్రవాదులు స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, మన భద్రతా బలగాలు ఆ ఇంటిపై బాంబులు వేసి తుపాకులతో ఆ ఇంటిని మొత్తం నేలమట్టం చేస్తున్నారు. ఆ ఇంటి వైపు కాల్పులు జరుపుతూ ఉన్నారు. ఇళ్లను ఇప్పటికే ఉగ్రవాదులు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే లష్కరే తోయిబా టాప్ కమాండర్ లతీఫ్ లల్లీని అల్తాఫ్ లల్లీని మన భద్రతా బలగాలు కాల్చి చంపడంతో మిగిలిన ఉగ్రవాదులు తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కుదిరితే భద్రతా బలగాలపైకి ఏ విధంగా విరుచుకుపడాలి అని ఆలోచిస్తున్నారు. కానీ అంత అవకాశం ఇప్పుడు మనం ఉగ్రవాదులకు ఇవ్వడం లేదు. మొత్తం జల్లెడ పడుతున్నారు. చూడండి, ఆ ఇంటిని చూడండి. ఆ ఇంట్లో కూడా ఇంతకుముందు ఉగ్రవాదులు తలదాచుకున్నారు. ఆ ఇంటిని మొత్తం పేల్చి పారేశారు. ఆ ఇంట్లో పెద్ద ఎత్తున ఐఈడీలను అమర్చి ఆ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారాన్ని మన భద్రతా బలగాలకు తెలిసేలా చేసి భద్రతా బలగాలు అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఆ ఇంటితో సహా భద్రతా బలగాలను లేపేయాలి అని ప్లాన్ చేసుకున్నారు. కానీ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ యాక్టివేట్ అనే ఎల్ఈడీలను చూసి క్షణంలో బయటకు వచ్చి మొత్తం ఇంటిని పేల్చి పారేశారు. ఇలా కాశ్మీర్లో ఇప్పుడు చాలా ఇళ్లున్నాయి. చాలా చోట్ల ఇలా ముష్కరులు అమర్చిన బాంబులతో కూడిన ఇళ్ళు చాలా ఉన్నాయి. మన భద్రతా బలగాలు ప్రాణాలకు తెగించి ఆ ఇళ్లలో కూడా వెళ్ళి ఈ ముష్కర్లు ఎక్కడ దాగి ఉన్నారు అనే సమాచారం తెలుసుకుని వాళ్ళని బయటకు లాక్కొచ్చి మరి కాల్చి చంపుతున్నారు. భద్రతా బలగాలు అక్కడికి వెళ్ళిన చోట ఇక ఏమీ చేయలేని స్థితిలో కుదిరితే చంపి చచ్చిపో అనే నినాదం ఈ ఉగ్రవాదులకు ఉంటుంది. కాబట్టి భద్రతా బలగాలు అక్కడికి వెళ్ళిన తర్వాత భద్రతా బలగాలపైకే కాల్పులు జరుపుతూ ఉన్నారు, ఎదురు కాల్పులు జరుపుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రాణాలకు తెగించి మన భద్రతా బలగాలు ఆ ముష్కర్లను మట్టు పెడుతున్నారు. నిన్న 2 ఉగ్రవాదులను కాల్చి చంపేశాం. చూడండి, ఇప్పుడు ఉగ్రవాదులకు సంబంధించిన ఒక ఇంటిని నేలమట్టం చేశాం. ఈరోజు నిన్న 2 ఇళ్లను నేలమట్టం చేశాం. ఇంకా ఇలాంటి ఇళ్ళు కాశ్మీర్లో చాలా ఉన్నాయి. ఇంకా ఇలాంటి స్థావరాలు కాశ్మీర్లో చాలా ఉన్నాయి. కాశ్మీర్లో ఇప్పటికీ కొంతమంది పాకిస్తాన్ నుంచి నిధులు అందుకున్న కొంతమంది ఉగ్రవాదులకు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. కొంతమంది దేశద్రోహులు ఉగ్రవాదులకు ఇంకా ఆశ్రయాన్ని కల్పిస్తూనే ఉన్నారు. అలాంటి ఇళ్లను టార్గెట్ చేసుకొని ఇప్పుడు మన భద్రతా బలగాలు వాటిని నేలమట్టం చేస్తూ ఉన్నాయి. భద్రతా బలగాలు ఆ ఉగ్రవాదులను కాల్చి చంపుతున్నాయి. తాజాగా మరో ఇంటిని పేల్చేస్తున్న దృశ్యాలే మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. మొన్న రాత్రి రెండో బాక్స్లో చూస్తున్నది మొన్న రాత్రి భద్రతా బలగాలు ఉగ్రవాదులకు సంబంధించిన 2 ఇళ్లను నేలమట్టం చేసినవి. ఇప్పుడు మొదటి బాక్స్లో చూస్తున్నది తాజాగా
ఉగ్రవాదులకు సంబంధించిన ఒక ఇంటిని నేలమట్టం చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే ఉగ్రవాదులందరూ కూడా వారి స్థావరాలను వదిలి పారిపోతున్నారు. వారి నిజానికి వాళ్ళకి బతుకు మీద భయం ఉండదు, కానీ చచ్చేలోపు కొంతమందిని చంపి చావాలి అనే ఆలోచన మాత్రమే వాళ్ళకి ఉంటుంది. అంటే వాడు చనిపోయే ముందు కనీసం మరి కొంతమందిని చంపాలి అనే ఉగ్రవాదుల ఆలోచన ఉంటుంది. అందుకే వాళ్ళు పారిపోతూ ఉన్నారు, ఆ స్థావరాలను ఖాళీ చేసి పారిపోతూ ఉన్నారు. మరి కొన్ని గంటల్లోనే మరి కొన్ని రోజుల్లోనే పూర్తిగా ఉగ్రవాదులను కాశ్మీర్ నుంచి తరిమి కొట్టే అవకాశం కనిపిస్తోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వారిని కూడా తరిమి కొట్టే అవకాశమే కనిపిస్తోంది. ఈ ఇంటిని చూడండి ఒక్కసారి, మొదటి బాక్స్లో చూస్తున్న ఇంటిని, ఇదే ఉగ్రవాదులు ఉన్న ఇల్లు. అప్పటి వరకు ఆ ఇంట్లోనే ఉగ్రవాదులు తలదాచుకున్నారు. ఆ ఇంటి నుంచే వాళ్ళు ప్లాన్స్ చేసేవారు. నిన్న ఎవడైతే చచ్చిపోయాడో, ఎవడైతే మన భద్రతా బలగాల చేతిలో చచ్చిపోయాడో అల్తాఫ్ లల్లీ, వీడు రహస్యంగా ఇలాంటి స్థావరాలను ఏర్పాటు చేసి అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ ఉండేవాడు. ఉగ్రవాదులను ఇలాంటి స్థావరాల్లో రిక్రూట్ చేసుకుంటూ ఉండేవాడు. ఇలాంటి స్థావరాల్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను దాస్తూ ఉండేవాడు ఈ అల్తాఫ్ లల్లీ. వీటితో పాటు మరో ఉగ్రవాదిని కూడా నిన్న కాల్చి చంపేశాం. ఇలా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, వీడు ఆసిఫ్ షేక్, లోకల్ టెర్రరిస్ట్. మొన్న పహల్గాంలో జరిగిన, కశ్మీర్లో జరిగిన దాడికి వీడు కూడా సూత్రధారి, పాత్రధారి. ఈ మూడో బాక్స్లో చూడండి, నలుగురు కనబడుతున్నారు కదా, అదే ఉగ్రవాదుల ఊహా చిత్రాలు. వీళ్ళు ఎక్కడైనా కనబడితే వీళ్ళని పట్టించిన వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇస్తామని, బహుమతి ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కానీ వీళ్ళు ఆల్రెడీ బహుశా పారిపోయారు. వీళ్ళు ఆల్రెడీ ఎక్కడో దాక్కుని ఉన్నారు. మళ్ళీ ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు పంజాబ్ విసురుదామని ఎదురు చూస్తూ ఉంటుంటారు. మళ్ళీ ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు మురుగుదాం, కరుద్దామని వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటుంటారు. బహుశా వీళ్ళకి అంత అవకాశం ఇవ్వకూడదని అనుకుంటూ ఉన్నారు. ఈ నలుగురిని మట్టు పెట్టాలి అని భద్రతా బలగాలు కాశ్మీర్లో అణువణువును కూడా గాలిస్తున్నాయి. అణువణువును భద్రతా బలగాలు గాలిస్తూ ఉంటే అటు ఎల్ఓసిలో పాకిస్తాన్ సైనికులు కాల్పులకు తెగబడుతున్నారు. అటు బలూచిస్తాన్ సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని మట్టు పెడుతూ ఉంటే ఈ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం ఇక్కడ ఎల్ఓసిలో భారత్పై ఇంకా విషం కక్కుతూనే ఉంది, ఇంకా ఉగ్రవాదులను ప్రోత్సహించే చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇప్పుడు ఈ ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేస్తూ ఉంటే మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకవైపు పాకిస్తాన్ని అస్తదిగ్బంధనం చేయడానికి మనం ముందుకు వెళుతూ ఉంటే పాకిస్తాన్ మాత్రం తన వంకర బుద్ధిని ఇంకా చాటుకుంటూనే ఉంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఈ సమయంలో కాశ్మీర్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వివరించడానికి. మధు, కాశ్మీర్ని మన భద్రతా బలగాలు జల్లెడ పడుతూ ఉన్నాయి. ఇప్పటికీ 2 ఉగ్రవాదులను కాల్చి చంపేశాం. ఉగ్రవాదులకు చెందిన 3 ఇళ్లను ధ్వంసం చేసేసాం. అటు ఎల్ఓసిలో కూడా కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కూంబింగ్ ఆపరేషన్ అంతా ఏ విధంగా కొనసాగుతుంది ప్రస్తుతం? ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది 2 దేశాల మధ్య. ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు చాలా వేగంగా మారుతూ పోతా ఉన్నాయి. పాకిస్తాన్ కూడా రోజుకొక వాణి వినిపించే ప్రయత్నం చేస్తా ఉంది. నిన్ననే 2 వెర్షన్లు వినిపించే ప్రయత్నం చేస్తాయి. ఒక వెర్షన్ ఏమో పాకిస్తాన్ గతంలో చేసిన తప్పిదాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి కారణాలని, అమెరికా బ్రిటన్ కోసమే మేము ఈ తప్పిదాలు చేస్తామని ఒప్పుకుంటే, మళ్ళీ నిన్న సాయంత్రానికల్లా మళ్ళీ ఒక వెర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తారు. అసలు పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ లేదు, దీనికి అంతర్జాతీయ సంబంధించినటువంటి ఎంక్వైరీ జరగాలి, కనీస ఎంక్వైరీ జరగలేదు, విచారణ జరగలేదు, కావాలనే పాకిస్తాన్ పైన వేస్తున్నటువంటి మరొకసారి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి తోడు భారత్ లోనే అంతర్గతంగా జరుగుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, మణిపూర్ లో జరుగుతున్న అంశాలు మేబీ దీనికి కారణమై ఉండొచ్చు అనేటువంటిది మరొక పెద్ద అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉగ్రవాదులకు స్థావరం ఇచ్చింది కాశ్మీరీ ముస్లింలు. అక్కడ నుంచి పాకిస్తాన్ లో ట్రైన్ అయి వచ్చినటువంటి పాకిస్తానీ ఉగ్రవాదులంతా భాష మాట్లాడింది పాకిస్తానీ లాంగ్వేజ్, పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్లాంగ్, అక్కడ ఉన్నటువంటి భాషా విధానాన్ని వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇదంతా బహిర్గతమైన, గతంలో అనేక దాడులకు కేంద్ర బిందువైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించిన ఆధారాలున్నా మళ్ళీ ఇప్పుడు వారిని మరొకసారి బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో భారత్ మాత్రం వెనకడుగు వేసే పరిస్థితి లేదు. మనం చూసాం, ఇప్పటికే ప్రపంచ దేశాలను మద్దతు తెలుపుతా ఉన్నాయి, జల్లెడ పడతా ఉన్నారు. కాశ్మీర్ ప్రాంతాన్ని కొత్త కూంబింగ్ జరుగుతా ఉంది. కొండ ఎత్తైన ప్రాంతాల్లో గుబురుగా ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు ఈ కొండ ప్రాంతాల్లో డైరెక్ట్ గా ఆర్మీ ఇమీడియట్ గా చేరుకోలేదు కాబట్టి డ్రోన్స్ వినియోగిస్తా ఉన్నారు మన కూంబింగ్ కోసం. డ్రోన్స్ ద్వారా వాళ్ళ కదలికలు గుర్తిస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అత్యాధునికమైనటువంటి ఇంకా టెక్నాలజీని కూడా వాడుతా ఉన్నారు. అవసరం అనుకుంటే
వారి పైన మూకుమ్మడి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఇద్దరు ఉగ్రవాదుల ఇల్లు పేల్చేశారు, మరొక ఉగ్రవాది ఇల్లు పేల్చేశారు, మరొక ఉగ్రవాదిని హతం చేసినటువంటి పరిస్థితి ఉంది మన ఇండియన్ ఆర్మీ. సో ఈ రకంగా ముందుకు వెళ్తా ఉన్నారు. పాకిస్తాన్ ఎన్ని బుకాయింపులు చేసినా, తప్పించుకునే ప్రయత్నం కోసం ఆలోచన చేసినా భారత్ ఈసారి మాత్రం వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు. అందులో భాగంగానే జల్లెడ పడుతూ ముందుకు వెళ్తా ఉన్నారు. డ్రోన్ల సహాయంతో ఆర్మీ అంతా కూడా చుట్టుముట్టుతా ఉన్నారు. ప్రస్తుతం ఎల్ఓసిలో ఏం జరుగుతుంది? ఎల్ఓసిలో ఇంకా పాకిస్తాన్ ఆర్మీ వంకర బుద్ధిని అక్కడ బయట పెడుతోంది, ఇంకా అక్కడ కాల్పులకు తెగబడుతూనే ఉంది. ఎగ్జాక్ట్లీ. నిన్న ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయంతో రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏదైతే సీజ్ ఫైర్ ఒప్పందం ఉందో, కాల్పుల విరమణ ఒప్పందాన్ని, దాన్ని కూడా పక్కన పెట్టేసింది భారత్. ఎందుకంటే పదే పదే ఏదో ఒక రూపంలో కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతూ ఉంటుంది. బార్డర్ ఏరియాలో మోటార్ దాడులు, తర్వాత బుల్లెట్స్, తర్వాత ఈ రకంగా రాకెట్ లాంచర్లతో దాడులు గతంలో చూసాం. పాకిస్తాన్ బార్డర్ కి దగ్గరలో ఉన్నటువంటి భారత్ గ్రామాల్లో ఈ రకంగా లాంచర్లు పడినటువంటి ఘటన. సో మళ్ళీ ఇంత సిచ్యువేషన్, ఇంత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా కాల్పులు జరుపుతా ఉంది పాక్. దానికి ఎదురుగా ధీటుగా భారత్ కూడా కాల్పులు జరిపింది, ధీటుగా సమాధానం ఇచ్చింది. కానీ అంతవరకే కాదు. అంటే ఇంకా ఒక వైపు ఏమో ఒకలాగా మాట్లాడుతూ మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడడం, ఒకవైపు మాకు సంబంధం లేదంటూనే మరోవైపు కాల్పులకు తెగపడడం. దీనిపైన భారత్ చాలా సీరియస్ గా ఉంది. అందులో భాగంగానే కోంబింగ్ జరుగుతా ఉంది. ఖచ్చితంగా వారిని జల్లెడ పట్టి ఏరివేస్తామనేటువంటిది ప్రధాని కూడా మత గతంలో చెప్పారు. ఏ ఒక్కరిని వదలం, అందరినీ మట్టు పెడతాం దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదుల్ని. దాడిలో పాల్గొన్నటువంటి వారినే కాకుండా ఉగ్ర మూలాలను తుడిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అందులో భాగంగానే కోంబింగ్ జరుగుతా ఉంది. కాకపోతే ఎత్తైన కొండలు, అక్కడ హిల్ స్టేషన్ ఉండడంతో ఇమీడియట్లీ కోంబింగ్ కాస్త లేట్ అవుతా ఉంది. ఇప్పటికే ఉగ్రవాదులు భారత్ చేస్తున్నటువంటి కోంబింగ్ తో పారిపోతున్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళంతా కూడా ఇల్లు వదిలి సుదూర ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లే దిగ్బంధనంలో ఉంది. పాకిస్తాన్ మొత్తం మునిగిపోతుంది. పాకిస్తాన్కి ఇప్పటికే నీళ్లు కట్ చేశాం. అటు పాకిస్తాన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ సైనికులను వాళ్ళు టార్గెట్ చేసి చంపుతున్నారు. ఇటు మనం నీళ్లు కట్ చేయడంతో పాటు ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెడుతూ ఉన్నాం. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భయంతో తన ఫ్యామిలీని విదేశాలకు పంపించేశాడు. ఏం జరుగుతుందో తెలియదు అని. అంటే చూసారా వాళ్ళలో ఎంత భయం మొదలైందో. మీ కుటుంబాలు మాత్రం బాగోవాలి, మీ పిల్లలు మాత్రం క్షేమంగా ఉండాలి, ఎదుటి వాళ్ళ కుటుంబాలు మాత్రం రక్తంలో అల్లాడిపోతూ ఉండాలి, ఎదుటి వాళ్ళ కుటుంబాలపైన, పక్క దేశాలపైన రక్తపాతాన్ని మాత్రం సృష్టించాలి. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు మాత్రం బాగుండాలి. మీ దేశ ప్రజలు ఏమైపోయినా కూడా మీకు అవసరం లేదు, మీ బిడ్డలు మాత్రం బాగుండాలి. అందుకే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన ఫ్యామిలీని ఇతర దేశాలకు పంపించేశాడు ప్రాణభయంతో. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ పాలకులకు ఏం చేయాలో అర్థం కాలేదు, పిచ్చెక్కి తిరుగుతూ ఉన్నారు. బహుశా వాళ్ళు కార్నర్ అయిన ఒక క్యాట్ లాంటి వాళ్ళు, కార్నర్ అయిన పిల్లి లాంటి వాళ్ళు. పిల్లిని కూడా కార్నర్ చేసిన తర్వాత అది ఒకసారి తిరగబడాలని చూస్తుంది కదా, కానీ అంతే, ఆ తిరగబట్టంతోనే బహుశా లైఫ్ అయిపోయే పరిస్థితులు చాలా చోట్ల కనబడుతుంటుంటాయి. సో పిల్లి ప్రేమికులు ఎవరైనా ఉంటే పిల్లితో పోల్చానని ఏమనుకోవద్దు. సో పాకిస్తాన్ని పోల్చాల్సిన సందర్భం కాబట్టి చెబుతూ ఉన్నాను. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అలాగే ఉంది, ప్రగల్భాలు మాత్రమే పలుకుతూ ఉంది. ఇప్పుడు మనం పాకిస్తాన్ అష్టదిగ్బంధనంలో ఉంచాం. ఫినిషింగ్ టచ్ మిలిటరీ యాక్షన్. బహుశా ఆ మిలిటరీ యాక్షన్ ఇచ్చేలోపే పాకిస్తాన్ సగం చచ్చిపోయేలా కనిపిస్తోంది. ఆ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం దేశం తీసుకునే నిర్ణయం. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నాయి. ఇటు కాశ్మీర్లో ఏం జరుగుతుంది? కాశ్మీర్లో ఉగ్రవాదులందరూ కూడా బిక్కచిచ్చే ఉన్నారు. ఇప్పటికే మనం ఇద్దరు ఉగ్రవాదులను మట్టు పెట్టడంతో, ఉగ్రవాదులకు చెందిన 3 ఇళ్లను ధ్వంసం చేయడంతో ఉగ్రవాదులు వాళ్ళ స్థావరాలు విడిచి పారిపోతున్నారు. మన భద్రతా బలగాల కాశ్మీర్ మొత్తాన్ని జల్లెడ పడుతుంది. ఏ ఒక్క వీధిని కూడా వదిలే అవకాశం లేదు. చెట్టు పుట్ట మొత్తం జల్లెడ పడుతుంది. పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఉగ్రవాదిని ఏరి పారేస్తామని చెప్తుంది. సో ఈ ఉగ్రవాదులను మట్టి పెట్టిన తర్వాత ఈ ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. Assalamu alaikum.
Iya. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రపంచం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business